చాకలి దళిత కుటుంబాలను రెడ్ల కుటుంబాలు దారుణంగా దాడి చేశాయని ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షుడు విసర్ధన్ మహారాజ్ అన్నారు. 2 నెలల పసికందు చనిపోయినా పోలీస్ స్టేషన్లో వారి ఫిర్యాదు కూడా స్వీకరించడం లేదని మండిపడ్డారు. పోలీసులు వివిధ రకాలుగా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో దళితులకు బీసీలకు భద్రత లేదని మండిపడ్డారు. రెడ్ల గత వారం రోజుల నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఉధృతంగా ఒక అతిపెద్ద సమస్యగా వెలుగులోకి వచ్చింది. నాగర్ కర్నూలులో కొమెర గ్రామంలో ఉన్నటువంటి సాకలి కులస్తులు మరియు దళితులపై అతి పాశవికంగా, భయంకరంగా, అత్యంత క్రూరంగా ఏనాడు దేశం కని విని ఎరుగని రీతిలో రెడ్ల చేతిలో దాడి గురయ్యారన్న సంగతి మీ అందరికీ తెలిసింది. దాని తర్వాత ఆ బాధితులు ఆ దాడి నుంచి పాపం తనితే ఆ పాపం తీసుకొని బాధితులంతా ఒక రోజు తర్వాత పోలీస్ స్టేషన్కి రావడం, ఆ పోలీస్ స్టేషన్లో ఎలాంటి న్యాయం జరగకపోవడం, కనీసం వాళ్ళ రిప్రజెంటేషన్ కూడా తీసుకోకపోవడం, ఆ పరిస్థితిలో ఉన్న తర్వాత దెబ్బలు తగిన వాళ్ళంతా వైద్యం చేయించుకుంటూ ఆ వైద్యం చేయించుకుంటున్నటువంటి క్రమంలో చివరికి పాప చనిపోవడం, ఆ తర్వాత ఆ కుటుంబం ఏ గత్యంతరం లేని పరిస్థితుల్లో ఒక పెద్ద ధర్నాకి అక్కడ బయలుదేరడం జరిగింది నాగర్ కర్నూలు. అంటే ఒక బ్రీఫ్ ఒక లైన్ చెప్పి విషయాల్లోకి వెళ్తాను. ఆ 4 రోజుల నిరంతర ధర్నా తర్వాత ఆ ధర్నాలో కూడా పోలీసులు సంపూర్ణంగా అంగీకరించి కేసులు పెట్టలేకపోవడం అనే దుస్థితిలో నుంచి ఈ నాగర్ కర్నూలు బాధితుల్ని హైదరాబాద్కు తీసుకొని రావడం జరిగింది, డీజీపీ గారిని కలవడం కోసం. గత వారం రోజుల నుంచి